త్రయోదశి రోజు మరి శనీశ్వరుడికి ఈ నల్లని నువ్వుల నూనె, నల్లటి వస్త్రం సమర్పించడం వలన ఎటువంటి ఫలితం లభిస్తుంది? మనకు శని దోషం అనేది ఏదైతే ఉందో, ఎవరైతే మానవుడు తాను చేసిన కర్మలకు అనుభవించేటటువంటి ఫలితంగా చెప్పొచ్చు. అవును, శని దోషం తాను చేసినటువంటి ప్రతిఫలంగా ఏదైతే మంచి చేస్తే మంచి ఫలాన్ని ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఫలాన్ని ఇస్తాడు. అటువంటి ఏవైతే చెడు దోషాలు చేసింటాడో ఆ చెడు దోషాలు నివారణ జరగడానికి ఈ యొక్క తైలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఆ తైలాభిషేకం కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి నమస్కరిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ చేస్తే ఆ యొక్క శని దోషం అనేది నివారణ అనేది ఉండదు, కానీ కొద్దిగా తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రభావం ఎప్పుడైనా కానీ సరే శని తన కర్మ ఫలితం అనేది ఎలాంటిదంటే ఆయన దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అనేది ఎప్పుడూ కూడా ఉండదు. ఆయన దోషం ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది, కానీ కొద్దిగా తగ్గుతుంది. ఆయనను పూజిస్తే కొద్దిగా తగ్గుతుంది అని చెప్పొచ్చు, అంతే. కాబట్టి ఆ కొద్దిగా తగ్గినా చాలు. అవును, ఆ కొద్దిగా తగ్గడానికే మనం కష్టపడాలి ఆయన దగ్గర కొద్దిగా తగ్గడానికి ఆయన దగ్గర భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆయనను. కాబట్టి అందరూ కూడా ఆ రోజు శని త్రయోదశులు, ఈ 2 శని త్రయోదశులు రావడం విశేషం అని చెప్పుకున్నాం. ఆ 2 శని త్రయోదశులు కూడా ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని పూజించి వారి శని దోషాలు తగ్గించుకోవాలని తెలియజేస్తున్నాం. శనిదేవుణ్ణి పూజించేటప్పుడు ఆయన విగ్రహం ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకు స్వామి? మనకు శనీశ్వరుడి యొక్క దృష్టి అనేది మన పైన పడకుండా ఉండాలనే కారణంగానే ఆయనకు ఎదురుగా ఉండి పూజ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడిది ఎప్పుడైనా కానీ సరే తన దృష్టి అనేది మన పైన పడకూడదు. శనీశ్వరుడికి ఒక శాపం ఉందమ్మా. ఆ శాప కారణంగానే ఆ దృష్టి అనేది మన పైన పడకూడదు అని చెప్తా. ఆ శాపం ఎవరిచ్చారంటే తన భార్యనే తనకిచ్చిందమ్మా. శనీశ్వరుడి భార్య నీలాదేవి, మందాదేవి, జ్యేష్ఠాదేవి అని చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మవారి శపించడం జరిగింది. వివాహం అయిన తర్వాత అంటే వివాహ సమయంలో వివాహం అయిన తర్వాత కూడా ఆ యొక్క శనీశ్వరుడు ఆ అమ్మవారిని నేరుగా చూడడంట. ఆయన శివుని యొక్క ధ్యానంలో అంత నిమగ్నమై ఉంటాడంట. ఆ స్వామివారి నామస్మరణ అలా చేస్తూ ఉంటాడంట. అలా ఆయన చేస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మవారు ఆయనను మెప్పించడానికి తాను సుందరంగా మంచిగా రెడీ అయ్యి సిద్ధమయ్యి తన దగ్గరకు వచ్చినా కానీ తను చూడడంట. అలా చూడకపోయేసరికి ఆ అమ్మవారికి కోపం వచ్చేసి ఏమంటుందంట, ఇప్పటి నుండి నువ్వు ఎవరినైతే చూస్తావో, నువ్వు దేన్నైతే చూస్తావో అది కాలి మసై బూడిదైపోతుంది అని చెప్పేసి శాపం ఇస్తుందంట. అందువల్లనే ఆ అమ్మవారి శాప ప్రభావం వల్ల అప్పటి నుండి శనీశ్వరుడు ఏ వస్తువుని కానీ ఎవరిని కానీ కళ్ళెత్తి డైరెక్ట్గా ఇలా చూడడంట. మరి ఆయన చూడడు ఆయన చూడకూడదు అనే అలా శాపం ఉన్నప్పుడు మనం ఆయన ఎదురుగా వెళ్ళి మనం ఆయనను చూసి నమస్కరిస్తే ఆయన మనం చూడాలని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ దృష్టి దోషం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ దోషము కలగకుండా ఉండాలంటే ఆయనకు పక్కగా కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ నిలబడి ఆయన కాళ్ళ వైపుగా ఆయనకు పూజిస్తున్నా కానీ ఆయన పాదాల వైపుగా చూస్తూ ఆయనను పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జాతకంలో ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని బాధపడుతూ ఉంటారు కదా స్వామి. అయితే ఈ 3 దశల యొక్క ప్రభావాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయి? శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ సరే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక్కొక్క రాశిలో తాను జన్మస్థానం నుంచి మొదలుకొని 12 రాశులలో కూడా 2.5 సంవత్సరాలు చెప్పున 30 సంవత్సరాలు పడుతుందమ్మా. తన 12 రాశులు ఒక పరిక్రమగా చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రభావాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. మొట్టమొదట మనం అనుకునే దాంట్లో ఏలినాటి శని ప్రభావం అంటాం. ఏలినాటి శని ప్రభావం అంటే తనకు 3 దశలుగా ఉంటుంది. 3 రాశులలో ఉంటాడు. ఆ 3 రాశులు కూడా ఆయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు 7.5 సంవత్సరాలు దాన్నే ఏలినాటి శని అంటారు. సాడే సాతి అని హిందీలో అంటారు. సాడే సాతి అంటే మనకు 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అని చెప్తాం. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా ద్వాదశ రాశిలో అంటే 12వ రాశిలో తర్వాత జన్మ రాశిలో
తర్వాత ద్వితీయ రాశిలో అంటే 12వ స్థానంలో మొదటి తన జన్మస్థానంలో, తర్వాత ద్వితీయ స్థానంలో, ఈ 3 రాశులలో కలిపి 7.5 సంవత్సరాలు అవుతుంది. అందులో ఒక్కొక్క 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ప్రభావాన్ని ఆయన చూపిస్తాడు. మొట్టమొదట 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో వారికి ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు మొదలుకొని, అలాగే చేయవలసినటువంటి పనులు చిన్నగా ఆగిపోతూ, అలాగే వారు ఏవైతే చేయాలని అనుకున్నటువంటి సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్పాల మీద ధ్యాస ఉండకపోవడం, మెల్లిగా తాను ఏదైతే వీరు చేసినటువంటి తప్పులన్నిటినీ ఉంటాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా లెక్కించడం తాను మొదలు పెడతాడని చెప్పొచ్చు. ఇది మొదటి 2.5 సంవత్సరాలు ఆయన ఆ రాశిలోకి రాకముందు 6 నుంచి 7 నెలల ముందే ఈ రాశిలో ఏం జరుగుతుంది, ఇతను ఏం చేస్తున్నాడు అనేది చూస్తూ ఉంటాడు. అటువంటిది ఆయన వచ్చాక 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో వారు చేసే పనులలో ఆటంకాలు మొదలైపోతాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతాయి. ప్రతి పనిలో కూడా ఏది చేయాలన్నా దాని మీద ఇంట్రెస్ట్ అనేది, ధ్యాస అనేది లేకుండా చేస్తాడని చెప్పొచ్చు. తర్వాత 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో దాని జన్మస్థాన శని అంటారు. జన్మస్థానం మొదటి 12వ స్థానాన్నేమో తల అంటే శిరశని అంటారు. అంటే తలపైన శని కూర్చున్నాడు, ప్రారంభ దశ. తర్వాత రెండవది ఏదైతే ఉందో అది జన్మస్థానం. జన్మస్థానంలో శని వచ్చాడంటే అది హృదయం. అంటే శరీరంలో ఆరోగ్యంగా చాలా కష్టాలు మొదలవుతాయి. హెల్త్ పరంగా ఇబ్బందులు పెడతాడు. తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు, డబ్బు వచ్చేది ఉంటే ఆగిపోతుంది, ఏదైనా మనము కష్టపడి చేసుకున్నదైనా కానీ చేతికి రాకుండా పోతుంది అని చెప్తాం. అలాంటి కష్టాలు మొదలవుతాయి. అలాగే ప్రతి వ్యక్తిలో కూడా శత్రుత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఏదో ఒక చిన్న రకమైనటువంటి శత్రుత్వం. మాట్లాడుతుంటే కూడా ఒక గొడవ, అంటే వారు చేస్తే ఒకవేళ తప్పులు చేశారంటే అలాంటివి కూడా అవుతాయని అర్థం. మరి ప్రతి ఒక్కరికి అలాగే అవుతాయంటే లేదు. ఎవరు అయితే ఏమి తప్పులు చేస్తారో ఆ తప్పులకే శిక్షలు ఇస్తాడు కాబట్టి ఆ కర్మ ఫలదాత అంటాం. తర్వాత మూడవది 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 2.5 సంవత్సరాలను పాదాల అంటే అంతిమ దశ, పాదాల దశ అని చెప్పేసి దాన్ని అంతిమ దశగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారికి నెమ్మదిగా వారి పనులలో మెలకువలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు పరంగా కొద్దిగా మంచిగా వచ్చే ఛాన్సెస్ మొదలవుతాయి. వారి కార్యాలు కూడా కొద్దిగా సఫలమవుతూ ఉంటాయి. కానీ అప్పటికి కూడా వారి ప్రభావం ఇంకా ఎక్కువగా తప్పుదాలు చేసి ఎక్కువగా ఇబ్బంది ఉంటే మాత్రం వారికి ఆ సమయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు అనేటివి తప్పవు. వారికి ఆరోగ్యపరంగా కానీ, ధనపరంగా కానీ, బంధుమిత్రాదులలో కలహాలు కానీ, భార్యాభర్తలలో కలహాలు కానీ, కుటుంబ సభ్యులలో కలహాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయని చెప్పొచ్చు. వ్యాపార పరంగా ఎదుగుదల ఉండకపోవచ్చు. వీటన్నిటివి ప్రభావాలు అనేవి ఆ సమయంలో కూడా ఉంటాయి. తర్వాత ఆ అంత్య సమయంలో ఏదైతే ఉందో ఆ సమయంలో ఆయన వారిని ఎలా చేస్తాడంటే, ఇప్పటి నుండి నేను ఏ కష్టాలు ఏ తప్పిదాలు చెయ్యను, నేను మంచి మార్గాన్నే ఎంచుకుంటాను, మంచి దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, కష్టం పడైనా సరే నేను నా యొక్క డబ్బుని సంపాదించుకుంటాను, ప్రతి ఒక్కరితో మానవత్వంగా ఉండి మంచిగా మాట్లాడతాను. ఇవన్నీ కూడా తనను తప్పిదారిలో నుండి మంచి దారిలో పెట్టి తాను వెళ్ళిపోతాడని చెప్పడం. అంటే తను చేసిన తప్పులు తాను తెలుసుకొని మంచి దారిలో వెళ్ళే విధంగా చేసి తాను వెళ్తాడు. అదే ఏలినాటి శని ప్రభావం అని చెప్తాను.